ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి పండుగ అయితే రానుందండి. ఈ రోజున ప్రత్యేకంగా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మనము 365 ఒత్తుల దీపం అనేది వెలిగిస్తూ ఉంటామండి. కొంతమంది తులసి చెట్టు ఆనవాయితీ లేని వాళ్ళు 365 ఒత్తుల దీపారాధన ఇంట్లోనే చేసుకోవాలా అని అడుగుతున్నారండి. వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ 365 ఒత్తుల దీపారాధన అనేది మనము విష్ణు ఆలయాల్లో కానివ్వండి లేదా శివాలయంలో కానివ్వండి, ఇంట్లో తులసి కొట్ట దగ్గర మనం పెట్టలేని పరిస్థితిలో ఇంట్లో కూడా మనం శివయ్య ఫోటో దగ్గరే ఏ విధంగా పెట్టుకోవాలో మొత్తం కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి 3 నియమాలండి. ఈ 3 నియమాలు ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయండి. మొదటి నియమం వచ్చేసి వీలున్నంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, మీరు పూజ అయిన తర్వాతనే మీరు భోజనం అనేది చేయండి. లేదు మీరు ఉపవాసం ఉండగలను అని అనుకుంటే ఉపవాసం అనేది ఉండొచ్చండి. తర్వాత నియమం ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా దీపదానం అనేది మనము బ్రాహ్మణులకి దానం చేయాలండి. ఈ దీపదానం అనేది చేయడం వలన మనకి స్వర్గ ప్రాప్తి అలానే అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందండి. మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి హరించుకుపోయి ముక్తి అనేది లభిస్తుందండి. తర్వాత మూడవ నియమం వచ్చేసి ఈ రోజున 365 ఒత్తుల దీపం అనేది వెలిగిస్తారండి. ఈ 365 ఒత్తుల దీపం అనేది ఎందుకు వెలిగిస్తారండి అంటే మనము సంవత్సరానికి మనకి 365 రోజులైతే ఉంటాయండి. సంవత్సరం రోజుల్లో కూడా మధ్యలో మనము ఏదైనా పీరియడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్, అలానే ప్రెగ్నెన్సీ టైంలో, ఏటి సూతకంలో ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో ఏంటంటే మనము ఇంట్లో దీపారాధన అనేది చెయ్యమండి. మనం సంవత్సరం రోజులు చేసిన పూజా ఫలితం అనేది మనకి కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపం పెడితే మనకి పుణ్యం అనేది వస్తుందండి. మరి కార్తీక పౌర్ణమి రోజున పూజా సామాగ్రి ఏ ఐటమ్స్ మనం సిద్ధం చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఇప్పుడైతే 365 ఒత్తుల దీపాన్ని ఎలా పెట్టాలో నేను తెలియజేస్తానండి. ఇంట్లో పెట్టే వాళ్ళైతే తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి చెట్టు ముందు మీరు ఈ 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. ఒకవేళ కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారం తులసి చెట్టు ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అంటే ఇంట్లోనే మీరు శివుని ఫోటో పెట్టుకొని శివయ్య ఫోటో ముందు మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ శివుని ఫోటో ముందు ఈ దీపారాధన అనేది చేసుకుంటున్నానండి. చక్కగా శివుని ఫోటో పెట్టుకొని అలానే విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టుకొని అలానే శివయ్యకు నేను పంచామృతాలతో అభిషేకం చేసుకొని శివయ్య ఫోటోకి చక్కగా నేను పూజ అనేది చేసుకున్నానండి. చక్కగా నేను అర్ఘ్యపాద్యాలను సమర్పించి శివయ్యనైతే నేను పూజలో అయితే ఆవహించి పూజ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 365 ఒత్తుల దీపం అనేది శివయ్య ముందైతే వెలిగిస్తున్నానండి. ముందుగా అయితే మనం ఏ ప్రాంతంలో ఈ దీపాన్ని వెలిగించాలి అని అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో కొద్దిగా నీళ్లను చల్లి దాని మీద పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి. ముందుగా అయితే మనము అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా నక్షత్రం ముగ్గు కానీ ఏదైనా సరే మనము ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ ముగ్గు అనేది మనం బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలి. ఈ ముగ్గు వేసుకున్న తర్వాత దీని మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకున్న తర్వాత మధ్యలో ఏదైనా సరే ఆకు కానీ లేదా ఏదైనా ఒక ప్లేట్ కానీ పెట్టుకొని ఒక పెద్ద ప్రమిదనైతే తీసుకోవాలండి. ఈ 365 ఒత్తుల దీపం పెట్టేటప్పుడు తప్పకుండా మనము కొత్త ప్రమిదలోనే దీపం అనేది వెలిగించాలి. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద ప్రమిదను తెచ్చుకొని దానికి పసుపు కుంకుమలు గంధం బొట్లు అనేటివి చక్కగా పెట్టుకున్నాను. తర్వాత ఇందులో నేను నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఆవు నెయ్యి కనుక ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకోవచ్చు, ఏ నూనె అయినా సరే వేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా నువ్వుల నూనె వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా 365 ఒత్తుల దీపం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ముందుగానే 365 ఒత్తుల దీపం అనేది వాళ్ళు ఓన్గా వాళ్ళ చేతితోనే చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు బయట కొనుక్కొని కూడా మీరు ఈ ఒత్తులను అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. మీరు బయట నుంచి తెచ్చుకున్న ఒత్తులను ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ చేత్తో ఒకసారి నలపండి. అలా నలిపితే అది మీ చేత్తో చేసిన దాంతో సమానం అవుతుంది అని చెప్తారండి. ఈ 365 ఒత్తులను అయితే నేను ముందుగా నేను ఒక బాక్స్లో ఆయిల్ వేసుకొని అందులో 365 ఒత్తులను వేసుకొని నూనెలో నానపెట్టుకున్నానండి. ఇలా నూనెలో నానపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దీపం అనేది మనకి ఎక్కువ సమయం వెలుగుతుందండి. తర్వాత ఈ విధంగా నేను నానపెట్టుకున్నటువంటి 365 ఒత్తులని ఈ పెద్ద ప్రమిదలో అయితే నేను పెట్టుకున్నానండి. తర్వాత ఈ పూజలో ప్రత్యేకంగా నేను ఉసిరి దీపాలను అయితే నేను సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ ఉసిరి దీపాలే పెట్టుకోవాలా అంటే అలా ఏం లేదండి. పిండి దీపాలను కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్
ప్రమిదలతో కానీ ఎన్ని దీపాలైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మనము నక్షత్ర దీపాలు అనేటివి కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఆ నక్షత్ర దీపాలు కూడా మీరు 365 ఒత్తులు మనం వెలిగిస్తున్నాం కదండి, ఈ ప్లేస్లోనే మీరు నక్షత్ర దీపాలు కూడా పెట్టుకోవచ్చండి. నక్షత్ర దీపాలు ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ ఈరోజు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా చూడండి. ఇక్కడైతే నేను ప్రత్యేకంగా ఉసిరి దీపాలను అయితే నేను పెట్టుకున్నానండి. అంటే ముందుగా అయితే ఉసిరికాయలను అయితే నేను తెచ్చుకొని వాటి చెక్కు అనేది నేను తీసుకొని పెట్టుకున్నానండి. ఉసిరికాయకి చెక్కు అనేది తీసి పెట్టచ్చండి, తీయకుండా అన్నా పెట్టచ్చండి, ఎలా అన్నా సరే పెట్టచ్చండి. ఖచ్చితంగా తీసి పెట్టాలి, తీసి పెట్టకూడదు అలా అయితే ఎక్కడా కూడా నియమం అయితే లేదండి. ఈ ఉసిరి దీపాలను పెట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యకరంగా చూసినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఉసిరి దీపంలో నుంచి వచ్చేటువంటి ఆ పొగ ఉంటుంది కదండి, అది పీల్చడం వలన ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కిడ్నీల ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఏదైనా బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ దీపారాధన యొక్క స్మెల్, ఆ పొగ అనేది పీల్చడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. సైంటిఫిక్ పరంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు అనేది తెలియజేయడం అయిందండి. తర్వాత ఒక 2 మట్టి ప్రమిదలను కూడా నేను చక్కగా పూజలో అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను నువ్వుల నూనె మాత్రమే వాడానండి. ఒకవేళ మీరు ఆవు నెయ్యి కనుక వాడాలి అని అనుకుంటే ఆవు నెయ్యి కూడా మీరు పూజలో అయితే ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ ఉసిరి దీపాలను మీద నేను ముందుగా పువ్వొత్తులను అయితే నానబెట్టుకున్నానండి. నువ్వుల నూనెలో నానబెట్టుకున్నాను. ఆ ఒత్తులని నేను ఈ ఉసిరి దీపాల మీద అయితే పెట్టుకున్నాను. ఉసిరి దీపాలు ఎన్ని పెట్టుకోవాలి అంటే ఎన్నన్నా సరే పెట్టుకోవచ్చండి. ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. మీరు ఎన్ని దీపాలు పెట్టాలని అనుకుంటున్నారో అన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒత్తులను అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో ఈ దీపాలన్నిటినీ నేను వెలిగించుకున్నానండి. విధంగా అయితే నేను 365 ఒత్తుల దీపాలను అయితే వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత ప్రమిద చుట్టూ పుష్పాలతో, పసుపు కుంకుమతో అక్షింతలు అనేటివి పెట్టుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. ఈ దీపాన్ని మనము సాక్షాత్తు శివయ్య స్వరూపంగా భావించి మనము దీపం జ్యోతి పరబ్రహ్మ అనే మంత్రాన్ని చదువుకొని దీపం దగ్గర కొన్ని అక్షింతలు అయితే వేసుకోవాలండి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యాలకు లోటు ఉండదు అని చెప్తారండి. ఎప్పుడైనా సరే మనకి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం దీపాన్ని మనం సాక్షాత్తు దైవంగా భావించి దీపం దగ్గర మనము అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. నేనైతే ఈ 365 ఒత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం అయితే పెట్టుకున్నానండి. వడపప్పు, పానకం, చెమ్మిలి అలానే ఏదైనా నైవేద్యం అనేది చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత నేనైతే ఇక్కడ శివయ్య అష్టోత్తరాలన్నిటివి ఈ దీపం దగ్గర పఠించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో అయితే నేను పఠించుకొని పూజ చేసుకున్నానండి. చివరిగా ఈ 365 ఒత్తుల దీపానికి దీపం అనేది చూపించి చివరిగా మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. 365 ఒత్తుల దీపారాధన అనేది ఎవరు వెలిగించాలండి అంటే మన ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిదండి. ఇంటిల్లిపాదికి కూడా పుణ్యం అనేది వస్తుంది. హస్బెండ్ ఒకవేళ దగ్గర లేరు అనుకున్నప్పుడు హస్బెండ్ టవల్ కానివ్వండి లేదా ఆయన షర్ట్ కానివ్వండి మనము భుజం పైన వేసుకొని దీపారాధన చేసినా కూడా చాలా మంచిది.